ములక్కాయ కర్రీ ఇలా ఒకసారి చూడండి. లొట్టలేసుకొని తింటారు. దానికి నేను గ్యారంటీ. చాలా అంటే చాలా బావుంటుంది. ఎలా చేయాలో చెప్పేస్తాను చూసేయండి. ఫస్ట్ ఒక కళాయి తీసుకొని దానిలో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అది మంచిగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ లేదా 2 చిన్న ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి వేసుకోండి. దానిలో తగినంత ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్‌కి తగినంత వేసుకోండి. ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. మీరు లంచ్ బాక్సుల్లోకి అస్సలు హడావిడి లేకుండా చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఏం ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఏం లేదు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. తర్వాత నేనిక్కడ మసాలా కారం వాడుతున్నాను. మా టేస్ట్‌కి తగినంత కారం మేము వేసుకున్నాము. అలాగే మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి కారం. మేము 2 స్పూన్స్ అయితే వేసుకున్నాము. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. మంచినీళ్ళు వేసుకున్న తర్వాత చూడండి గ్రేవీ ఇలా ఉండాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ములక్కాయలు వేసుకోవాలి. నేనిక్కడ 2 ములక్కాయలు కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ములక్కాయలు ముదురువి వేసుకోకండి. కొంచెం లేతగా ఉన్నవి వేసుకోండి. అవే కర్రీకి చాలా బావుంటాయి. తర్వాత మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు గ్రేవీ ఇలా అయిన తర్వాత గరం మసాలా పొడి వేసుకోండి. ఒక్క స్పూన్ వేసుకోండి చాలు. అంతే. మన సింపుల్ అండ్ ఈజీ కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్‌లో కొత్తిమీర చల్లేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా మన ములక్కాయ రెడీ. సో మంచిగా తినండి. చాలా చాలా బావుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. నా కర్రీ నచ్చినట్టయితే ఈరోజు రెసిపీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.